హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మస్తు సీరియల్ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ ఎపిసోడ్ కోసం మనం ఎంతలా వెయిట్ చేసామంటే నెక్స్ట్ లెవెల్లో వెయిట్ చేశారు కదా. నాకన్నా ఎక్కువ మీరే వెయిట్ చేశారు, నాకు తెలుసు. 100% నాకు తెలుసు. ఈరోజు మొత్తం పాజిటివ్గానే చెప్తాను. వీడియోని చాలా చాలా బాగుంటుంది. అసలు శైలేంద్ర బ్రో ఫోటో చూపించకుండా చాలా మిస్టేక్ చేశాడు అని నాకు అనిపిస్తుంది. ఫోటో చూపించింటే ఏదో ఒకటి చెప్పింటే వజ్దారా గారి గురించి కొంచెం పాజిటివ్గా చెప్పింటే అప్పుడు ఏమనిపించింది అంటే, సరేలే మా అన్నయ్య నన్ను బాగానే చూసుకుంటాను మన వజ్దారా గారిని అనేసి ఒక్క సైడ్ అన్న పాజిటివ్ వైబ్స్ ఉండేది. అలాగా కాకుండా ఫోటోని చెప్పకుండా దానిపైన ఇంటూ మార్క్ చేసేసి అసలు ఏ మాత్రం మిస్టేక్ చేసినాడంటే చిన్న మిస్టేక్ కాదు చేసింది, అంతలా మిస్టేక్ చేశాడని నాకు అనిపించింది. సరే అనేసి అక్కడ అయిపోయిన తర్వాత దాదాపు 1100 ఎపిసోడ్లో మన ఋషి సార్ వచ్చినాడు, ఎంటర్ అయినాడు. 1140 ఎపిసోడ్లో కలిసాడు. అంటే 40 రోజులు టైం తీసుకున్నారు వాళ్ళిద్దరిని కలిపేదానికి. డైరెక్టర్ గారు ల్యాగ్ చేసి ఇంకా ల్యాగ్ చేస్తారేమో అనేసి అనుకున్నాను. కానీ మొత్తానికి మన ఋషి సార్ని వజ్దారా గారిని కలిపేశారు. మొత్తానికి ఎట్టో ఒకటి చేసి కలిపేశారు. అసలు ప్రోమో కింద నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కామెంట్స్. అలాగే ఇప్పుడు వజ్దారా గారు నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తారు, మన ఋషి సార్ ఏం వేస్తారు. ఇప్పుడు మనకి ఏమన్నా ఋషి సార్ లంగాలాగా నటిస్తూ ఉంటారు కదా, అక్కడ రంగాలాగా నటిస్తానే మళ్ళీ ఎండి పోస్ట్ కోసం అనేసి మన వజ్దారా గారిని ఏమన్నా రంగంలోకి దింపుతారా లేకపోతే ఏమి అనేసి మనం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉండాలి, చూస్తూ ఉన్నాము. ఎందుకంటే చెప్తా ఉన్నాను, చాలా మ్యాటర్ ఉంది. ఇంకా సీరియల్ ఎండ్ అయిపోతుందా లేదా అనే దానికి కూడా మనకు క్లారిటీ వస్తుంది, ఈ వారంలో వస్తుంది అనుకుంటాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ గురువారం ఎపిసోడ్లో మనకి ఎపిసోడ్ ఎంటర్ అవుతారనేసి. ఇంకా ఎందుకంటే రేపు వాళ్ళది చెప్పుకునేది ఇంకా రాదమ్మ వీళ్ళ బుజ్జి వీళ్ళు ఏమవుతారు అనేసి అది కూడా వెయిట్ చేస్తాను దానికోసం కూడా. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏముంది, వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి అనేసి. మళ్ళీ వీళ్ళందరినీ చూపించినప్పుడు మహేంద్ర సార్ దగ్గర కాళ్ళు పట్టుకోవడం, అసలు అంత ప్రేమ ఉండే వాళ్ళు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది అనేసి మనం ఇప్పుడు ఆలోచించే విషయం. అసలు అంతా ఇప్పుడు నాన్న డాడీ అనేసి పిలిచావు, అసలు కనపడంగానే డాడీ అని పిలిచావు, కాళ్ళు మొక్కావు. కానీ ఇప్పుడు డాడీకి కనపడింటే అయిపోయింది, డాడీకి కనపడింటే దూరంగా వచ్చి ఇప్పుడు మీరు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తాను చూసేసారు. ఎందుకంటే ఇప్పుడు వజ్దారా గారి విషయంలో ఏదైతే మిస్టేక్ చేశారో మళ్ళీ అదే మిస్టేక్ చేస్తా అంటారు నాకు అనిపిస్తుంది. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు వజ్దారా గారికి కూడా మీరు 40 ఎపిసోడ్ల వరకు నేను ఋషి సార్ అనేసి మీరు చెప్పలేదు. ఇప్పుడు మీ డాడీకి కూడా ఇప్పుడు కనపడి మీ డాడీని ఇంకా ఎక్కువ బాధ పెట్టారని నాకు అనిపించింది. ఋషి సార్ అంటేనే ఈ విధంగా బాధ పెడతా ఉంటారా అందరినీ అనేసి ఒకసారి అనిపిస్తుంది. ఏ కారణం లేకుండా ఇప్పుడు శైలేంద్ర బ్రోకి తెలిస్తే ఏమవుతుంది చెప్పండి. శైలేంద్ర బ్రో ఆల్రెడీ వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళే కదా, అర్థం చేసుకోకపోతే మనం బాధపడాలి. కానీ వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళే కాబట్టి మనం చెప్తే కూడా నాకు తెలిసి అయితే ప్రాబ్లం ఉండదు అనుకుంటాను. ఒకసారి చెప్పి చూసిండాల్సింది. ఇంకా రేపు జగతి మేడం ఫోటో దగ్గర వాళ్ళు ఎంట్రీ ఇస్తారు, మనకు చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఆటో రాలేదు అనేసి ఫోన్ కాల్ వస్తుంది అనేసి మనకు ఒక పిక్ రిలీజ్ అయింది కదా. ఇవంతా షూటింగ్లు అంతా ఒకేసారి జరిగినట్టున్నాయి, ఈ షెడ్యూల్లో జరిగినట్టున్నాయి. కాలేజీకి వచ్చే వరకు షెడ్యూల్ జరిగినట్టుంది, అక్కడి నుంచి మళ్ళీ షూటింగ్ మారినట్టుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు, ఆటో ఫోన్ చేసి ఇంకా రాలేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అనేసి ఒక వీడియో లీక్ అయింది కదా. ఆ వీడియో లీక్ అయినప్పుడు ఇంకా ఆ ఇంటికాడ నుంచి కాలేజీకి పోయేదానికి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రేపు ఆ ఎపిసోడ్ అంతా జరిగిపోతుంది. రేపు ఎండింగ్లో మనకు తెలిసినంత వరకు రేపు ఎండింగ్లో ఆటి వరకు రావచ్చు. కానీ వజ్దారా గారు ఎలా ఎంట్రీ ఇస్తారనేది నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఎందుకంటే వజ్దారా గారు ఇప్పుడు కీలకంగా మారుతూ ఉంటారు. ఆడ ఎండి పోస్ట్ కోసం అనేసి శైలేంద్ర చాలా కష్టాలు పడుతూ ఉంటాడు, చాలా పాటలు పడుతూ ఉంటాడు కదా. అసలు శైలేంద్ర ఎంతలా అనిపిస్తూ ఉంటాడంటే ఋషి దగ్గర ఒక్క మాట కూడా నాకు కాలేజ్ పైన ప్రేమ లేదు అని నాకు ఎండి పోస్ట్ పైన అభిమానం లేదు అనేసి ఒక్క మాట కూడా చెప్పకుండా నటిస్తాను చూడండి. అది మాత్రం హ్యాండ్సప్. ఒకవేళ ఋషి సార్ ఉన్నా కానీ ఆ ప్లేస్లో నిజంగా మా అన్నయ్యకి అసలు కాలేజ్ పైన ఎండి సీట్ పైన అసలు ఆలోచన లేదు అనేసి అనుకోవాలనేసి ఖచ్చితంగా ఆ విధంగా నటిస్తూ ఉన్నారని నాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు శైలేంద్ర బ్రో ఎండి సీటు అనేసి అంత పాటలు పడతాడు, అంత ఇచ్చేస్తాడు కదా. అయినా కానీ చూడండి, మీరు గమనించారో లేదో ఒక్క మాట కూడా నాకు ఎండి సీట్ పైన అభిమానం ఉంది అనేసి చెప్పలేదు. దాచిపెడతానే ఉంటాడు అప్పటి నుంచి. నాకు నువ్వు హెల్ప్ చేయాలి, మా కాలేజీని మా చేతి నుంచి దూరం కాకుండా చూడాలి అనేసి మాత్రమే చెప్తాను. కానీ నేను ఎండి అవుతాను, నువ్వు నాకు హెల్ప్ చేయాలని మాత్రం ఎక్కడ చెప్పలేదు. మీరు గమనించారో లేదు. ఇది ఈరోజు ఫైనల్గా మనం వజ్దారా గారు ఋషి సారు హ్యాపీ మూమెంట్స్ చూసాం. చాలా రోజుల తర్వాత దాదాపు 5 నెలల నుంచి 6 నెలల మధ్యలో హ్యాపీ మూమెంట్స్ చూసాం. వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చూసాం కదా, కనీసం ఒక వారం 10 రోజుల ఎపిసోడ్స్ అన్న వాళ్ళకి పాజిటివ్ ఎపిసోడ్స్ వస్తే చాలా బాగుంటుంది. చూద్దాం ఏం చేస్తారు అనేసి వెయిట్ చేస్తాను, ఈగర్లీ వెయిట్ చేస్తాను. చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వజ్దారా గారు ఎలా ఎంట్రీ ఇస్తారు ఏమనేసి ఒక వీడియో చేస్తాను, అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.